హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పప్పు గోంగూర. ఎంత బాగుంటుందో కదా, చాలామందికి తెలుసు. అయితే ఇంకొంచెం ఈజీగా అండ్ ఇంకొంచెం రుచిగా ఎలా చేయాలనేది మాత్రం ఒక్కసారి చూసేయండి. ముందుగా బౌల్లో ఒక టీ గ్లాసుడు కందిపప్పు నానబెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టేసేయండి. ఆ తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత ఇలా పచ్చిమిర్చి చీల్చేసి ఒక 3 నుంచి 4, మీకు కొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకొక 2 వేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ కూడా ఒక్క పాయ చీల్చేసుకోండి. కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పు ఉంది కదా, అది ఒక కుక్కర్లో వేసేసుకోండి. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కుక్కర్లో కాకుండా మామూలుగా చేసినట్లయితే మెత్తగా ఉడికించేసుకోవాలి. కుక్కర్లో ఉడికిన తర్వాత చక్కగా మ్యాష్ చేసుకొని వాష్ చేసుకున్న గోంగూర ఒక టీ గ్లాస్ వేసుకున్నాం కాబట్టి కందిపప్పు, దానికి డబల్ గోంగూర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి, అయితే ముందుగా మనం కందిపప్పు ఉడికించుకొని ఆ తర్వాత గోంగూర వేస్తేనే బాగుంటుంది అండ్ త్వరగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తాలింపు వేయడం కోసం దినుసులన్నీ రెడీ చేసుకున్నాం. ఇలా గోంగూర వేసిన తర్వాత చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పుకి మన గోంగూర పులుపు కూడా పట్టి సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంతేగాని గోంగూర పప్పు కలిపి వండాము అంటే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది అండ్ అలాగే అంత టేస్ట్ కూడా ఉండదు. సో ముందుగా మనం పప్పు ఉడికించుకొని ఆ తర్వాత గోంగూర ఉడికించుకోవడమే బాగుంటుంది. తర్వాత ఒక బాణలి తీసుకొని ఒక 3 నుంచి 4 చెంచాల ఆయిల్లో 5-6 వెల్లుల్లి రబ్బలు కచ్చా పచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వాసన మంచిగా వచ్చి బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత తాలింపు దినుసులు అంటే ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసేయండి. చక్కగా వేగిన తర్వాత జీలకర్ర ఇంకా 4-5 ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. తొడిమెలు తీసేసి చక్కగా ఎండుమిర్చి వేసుకున్నట్లయితే చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే తాలింపు అందంగా ఉంటుంది, ఇంకా రుచికి అమోఘంగా ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసి మనం రుబ్బి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో వేసేయడమే కదా. చాలా ఈజీగా ఉంది కదా. మరి మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పప్పు గోంగూర అంటే చెప్పనే అవసరం లేదు. పప్పు అందరి ఫేవరెట్, ప్రోటీన్ కంటెంట్, అలాగే గోంగూరలో ఐరన్ కంటెంట్ అండ్ వారానికి ఒక్కసారి ఇలా పప్పు ఉన్నా లేదా మనం తీసుకునే లంచ్లో రోజు పప్పు ఏదో ఒకటి చేర్చుకుంటే చాలా ఆరోగ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.